గురుగారు, మంజుమాతలో ఎప్పుడు ఏ వయసు నుంచి మాలధారణ అనేది మొదలుపెట్టారు? స్వామి శరణం. మరి అయ్యప్ప యొక్క నియమాల్లో ముఖ్యమైన నియమం ఏంటంటే 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీలు మాల వేసుకోకూడదు. అంటే 10వ ఏట రాగానే ఆడపిల్లలు మాల వేసుకోకూడదు. మళ్ళీ మాల వేసుకోవాలంటే 50 సంవత్సరాలు నిండాలి. అంటే 50 ఏటిలో ప్రవేశం. ఇది అయ్యప్ప నియమం. స్వామి నియమాలే నేను చెప్తున్నాను. మధ్యలో ఏయో సవరణలు వచ్చినా అవి నాకు అనవసరం. మేము అదే నియమాలతో పాటిస్తాం. ఎవరు కూడా 10 నుండి 50 సంవత్సరం మధ్య వయసు గల స్త్రీలు వేసుకోకండి. మీరు అనుకోవచ్చు, అయ్యో మేము శబరిమల వెళ్ళలేదు, మా కోరికలు తీరు. నేను ఒకటే చెప్తున్నా, మాల వేసుకుంటేనే కోరికలు తీరుతాయని నేను చెప్పను. దీక్ష చేస్తేనే కోరికలు తీరుతాయని చెప్పను. భజన చేస్తేనే కోరిక తీరాలంటే మనసులో స్వామి మీద భక్తి, విశ్వాసం, భయం, ఈ 3 ఉండి ఇంట్లో ఉండి ఆ స్త్రీ ఇంట్లో ఉండి స్వామికి మనసారా నమస్కారం చేసుకోమనండి. కోరిక తీరకపోతే నన్ను అడగండి. శబరిమల వెళ్తేనే దేవుడు కాదు, ఆ దేవుడి యొక్క రూపం మనసంతా నిండి ఉండాలి. ఇప్పుడు మేము ఉంది స్వామిని చూడాలి శబరిమల అని కళ్ళు మూసుకుంటే 18 మెట్లు కనపడుతుంది. శబరిమలలోని అయ్యప్ప ఎలా ఉన్నాడు ఇప్పటికీ కళ్ళలో ఆ రూపం కనపడుతుంది. ఎందుకంటే నిత్యం మాకు హృదయంలో స్వామి, శిరస్సు మీద స్వామి, భుజం మీద స్వామి, కాలు తొడ మీద స్వామి, ఎక్కడ చూసినా స్వామి స్వామి స్వామి. ఆఖరికి నాది ప్రసాద్ అనే పేరును కూడా ఎవరు పిలిచినా ప్రసాద్ స్వామి గారనే పిలుస్తారు. ఈ స్వామి అనే ఒక్క నామాన్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తాం అంటే అది పూర్వజన్మ సుకృతం. నిజంగా చెప్తున్నాను. చాలామంది ఇప్పటికీ నన్ను ఎన్నో రాత్రులు కూడా ఫోన్ చేస్తారు. ఈ మాలల టైంలో పొరపాటు నేను అసలు ఎప్పుడూ ఫోన్ కట్టను, మాలల టైంలో అసలు కట్టను. ఎవరితో అయినా నేను ఒకటే చెప్తాను, మీకు ఏ సందేహం వచ్చినా టైం చూడకండి, ఏమి చూడకుండా ఫోన్ చేసి అడగనంట. ఇప్పుడు ఏలూరు నుంచి మొన్న 2వ తారీఖున సుమారు ఒక చింతలపూడి, బాపిరాజుగూడెం, కాలరాయనగూడెం, అక్కడి నుంచి ఒక 26 మంది శబరిమల పాదయాత్ర బయలుదేరారు. అన్నీ నేను ఎలా వెళ్ళానో అలా చెప్పడం జరిగింది. ఇప్పటికి ఈ రోజు కూడా ఎక్కడ ఏ సందేహం వచ్చినా ఎక్కడున్నా కూడా నాకు ఫోన్ చేసి, స్వామి ఈ ఊరు దాడుతున్నాం, ఎలా ఉంటుందో పర్వాలేదని అడుగుతూ ఉంటారు. నిజంగా అది నా సంతోషం. ఎందుకంటే ఆ పాదయాత్ర చేసేవాళ్ళు కూడా ప్రసాద్ స్వామి అని ఒకసారి తలుచుకుంటున్నారంటే ఆటోమేటిక్గా నాకు నా అకౌంట్లో పుణ్యం పెరుగుతూనే ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. మాతలు 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు వేసుకోకండి. ఇంట్లో పూజ చేసుకోండి, చక్కగా అయ్యప్పని పెట్టి పూజ చేసుకోవచ్చు. తర్వాత చాలామందికి అనుమానం, మాలలో ఉంటేనే అయ్యప్ప ఫోటో పెట్టుకోవచ్చా అంటారు. అది చాలా తప్పు. ఎక్కడైనా ఫోటో పెట్టుకోండి, ఫోటోకు మైలు తగలదు. అది బాగా గుర్తుంచుకోండి. మైలు తగిలేది మన శరీరానికి మాత్రమే మైలు తగులుతుంది. మన శరీరం మీద ఉన్న వస్త్రానికి మాత్రమే మైలు తగులుతుంది తప్ప ఇంక దేనికి మైలు తగలదు. ఇంట్లో ఫోటో పెట్టుకోండి, పీఠంలో ఫోటో పెట్టుకోండి. దేవుడిని నిత్య పూజ చేసేటప్పుడు మీరు చేయలేకపోయినా మీ అమ్మగారు కానీ, మీ అక్క కానీ, మీ చెల్లి కానీ, మీ భార్య కానీ పూజ చేస్తానంటే ఫోటో పెట్టి, అమ్మ నువ్వు కూడా చేసుకో, అక్క నువ్వు కూడా చేసుకో, భార్యని మాత నువ్వు కూడా చేసుకో, అయ్యప్ప శరణాలు చదువుకో అని చెప్పండి. చాలామంది ఇవాళ ఆడవాళ్ళని ఎలా చూస్తారంటే అసలు మీరేం చదవకూడదు, మీరేం తప్పది. శబరిమలై రావద్దన్నాడు తప్ప తనను ఆరాధించద్దని అక్కడ చెప్పలేదు. ఇది బాగా గమనించుకోవాల్సిన కోరుచున్నాను. స్వామి శరణం. గురుగారు, పీఠం పెట్టిన తర్వాత అక్కడ ఎవరైనా స్వామి శరణం ఎక్స్పైర్ అవుతాం అలాంటివి జరిగితే మీరు పీఠం మోయొద్దని చెప్తా ఉంటారు. మనం నిత్యం అయ్యప్ప పీఠానికి మామూలుగా మిగతా దానికి సంబంధం లేదని అంటారు. అది ఒకసారి కొంచెం. స్వామి శరణం. ముఖ్యంగా మీరు గమనించుకోండి, మనం చోట పీఠం పెట్టుకుని ఒక ఇంట్లో పూజ మొదలెట్టాం. మన ఆ పీఠం దగ్గర కానీ ఎదురుగుండు కానీ ఎవరైనా కాలం చేశారు, పీఠాన్ని మూసే అర్హత కానీ పీఠంలో పూజ ఆపే అర్హత కానీ మనకు లేదు. ఉదాహరణకి ఇప్పుడు గ్రహణ సమయంలో మనకు తెలుసున్న దక్షిణాది రాష్ట్రాల్లోనే కాళహస్తి గుడి ముయ్యరు గ్రహణ సమయంలో. అదే టైపులో గ్రహణంలో శబరిమల నవంబర్ 16 తీసిన తర్వాత డిసెంబర్ 27 వరకు కూడా గ్రహణం వచ్చినా కూడా ముయ్యని దేవాలయం ఇంకోటి ఏమిటి అంటే కనుక మన శబరిమల అయ్యప్ప స్వామి దేవ. అయ్యప్ప గ్రహణాలు లేవు, మరణాలతో సంబంధం లేదు. మన పీఠంలో పూజ మనం నిత్యం చేసుకోవాలి. పూజ ఆపటానికి మట్టుకు ఎటువంటి అర్హత మనకు లేదు. శుభ్రంగా చేసుకోవచ్చు. ఇది బాగా గమనించి చాలామంది గ్రామాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో ఎవరైనా కాలం చేస్తే పీఠాన్ని తాళం వేసి పక్క ఊరు వెళ్ళిపోతారు. చాలా తప్పు. ఎందుకునంటే స్వామికి ఎవరు నైవేద్యం పెడతారు, స్వామికి ఎవరు ధూపం ఇస్తారు, ఎవరు దీపం చూపిస్తారు? స్వామిని పస్తు పడుకోబెట్టి మనం బయటికి వెళ్ళే అర్హత మనకు లేదు. అంతా అసలు జనన మరణాలు సృష్టించిందే దేవుడైతే స్వామికి ఎలా మైలు తగులుతుంది? ఆయనేగా సృష్టి. నువ్వు ఇవాళ పుట్టు రేపు చచ్చిపో అని నిర్ణయించేది భగవద్. అలాంటి భగవత్ స్వరూపమైన అయ్యప్ప స్వామికి ఎటువంటి తప్పు లేదు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళదే, మన కార్యక్రమం మనదే.